సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. సాయిరామ్. మొదటి నుంచి నేను అనుకున్నట్టుగానే పీఠాధిపతులు, మఠాధిపతులు, ఒకరిద్దరు ప్రవచకులు కూడా సాయిబాబా గారి వ్యతిరేక ఉద్యమానికి తోడ్పాటు అందిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది దురదృష్టకరం. ఎందుకంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచకులు వీళ్ళందరూ కూడా జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. మనుషులని ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించవలసినటువంటి వాళ్ళు. ఈ మార్గంలో కులాలకి, మతాలకి ప్రాధాన్యత ఉండకూడదు. మనిషిని మనిషిగా చూడాలి. మంచి చెడు రెండు మాత్రమే చూడాలి. దురదృష్టం కొద్దీ సాయిబాబా గారి వైభవాన్ని చూసి ఓర్చుకోలేని వాళ్ళు బాబాగారి వైభవాన్ని తగ్గించటానికి హిందూ మత ధర్మ పరిరక్షణ అని ఒక పేరు పెట్టుకొని బాబాగారి వల్ల హిందూ మతం కలుషితమైపోతుంది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి బాబాగారిని ఒక ముస్లింగా చూపిస్తూ సాయి భక్తిని దెబ్బ కొట్టాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు జరగడం బాధాకరం. దీనికన్నా మన సనాతన దైవాల యొక్క ఆరాధన ఎంత గొప్పదో చెప్పడం కానీ, లేదా బాబాగారితో పాటు సనాతన దైవాలని కూడా ఎందుకు ఆరాధించాలో చెప్పి ఉంటే బాగుండేది. దురదృష్టం అటువంటి సబ్జెక్టు వాళ్ళ దగ్గర లేదేమో. మన సనాతన దైవాల యొక్క గొప్పతనాన్ని చెప్పే సామర్థ్యం లేదేమో. బాబాగారితో పాటుగా వారిని కూడా ఎందుకు ఆరాధించాలో చెప్పే జ్ఞానం కూడా లేదేమో. వాటిని వదిలిపెట్టి కేవలం బాబాగారి మీద ఉన్నవి లేనివి, ఉన్నవి అనడం కూడా తప్పే, అన్నీ క్రియేట్ చేసి, సృష్టించి, వక్రీకరించి ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ఉంది కాబట్టి బాబాగారి వైభవాన్ని తగ్గించాలి, బాబాగారి భక్తులని డిస్టర్బ్ చేయాలి, మందిరాలన్నింటినీ కూడా దెబ్బ కొట్టాలి అనే ఒక కుటిలమైనటువంటి ప్రయత్నం ఇంత విస్తృతంగా జరగడం అంటే దాని వెనకాల మఠాధిపతులు, పీఠాధిపతులు కొందరు, అలాగే కొంతమంది ప్రవచకులు వాళ్ళు కూడా గతంలో బాబాగారి గురించి గొప్పగా చెప్పి ప్రచారం చేసి సాయి భక్తుల మన్ననలు పొంది సాయి భక్తుల దగ్గర నుంచి కానుకలు స్వీకరించి ఈ స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు కూడా బాబాగారి గురించి చెడుగా చెప్పడంలో పాత్ర వహించడమే కాకుండా వెనకాల ఉండి దాన్ని ప్రోత్సహించడం అనేది చాలా చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని ముందే అనుకున్నాను, చెప్పాను కూడా. మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచకులు కూడా వస్తారు అని. అదే సందర్భంలో వాళ్ళని మన సాయి సమాజం ఎదుర్కొనే విధానం కూడా గౌరవప్రదంగా ఉండాలి. సాయిబాబా గారి స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఒక గురువుగా వారు మనని శ్రద్ధా సబూరులతో నడవమని చెప్పారు. ప్రపంచానికి వారు ఇచ్చినటువంటి గొప్ప మహామంత్రాలు శ్రద్ధా సబూరి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఆ రెండు సూత్రాలను మనం పాటించకుండా వారిలాగే మనం ఆవేశపడినా, వారికంటే ఎక్కువ ఆవేశపడినా అది హిందూ సమాజంతో పాటు సాయి భక్తులకు కూడా చాలా ఇబ్బందులు సృష్టిస్తుంది. ముఖ్యంగా మందిరాల వారికి చాలా ఇబ్బందులు సృష్టిస్తుంది. హిందూ సమాజం రెండుగా చీలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకరు మంట పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు మరొకరు ఆ మంట మీద నీళ్లు చల్లే ప్రయత్నం చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం కొద్దీ అటువంటి పరిస్థితులు లేకుండా వారితో పాటు మనం కూడా మన సాయి భక్తుల్లో కొందరు వారికి గట్టిగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంలో కొంత శృతి మించుతుందేమో అనిపిస్తుంది.
ఇది సాయి భక్తులకి, సాయి భక్తికి, సాయి మందిరాలకు కూడా ఇబ్బందులు సృష్టిస్తుందేమో. ఒకసారి పెద్దలు ఆలోచించుకొని, పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్తే ఎటువంటి ప్రయోజనాలు వస్తాయని కాస్త లోతుగా ఆలోచించి ఈ ఉద్యమాలలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు సాయి భక్తులకు ఒక మార్గనిర్దేశకత్వం చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా తరపున నేను ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.